కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇరు పక్షాలు ఇప్పటికే టీపీసీసీ నేతలకు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేయడంతో వివాదం మరింత ముదిరింది. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయిన ఇందుప్రియ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన అప్రతిష్ట పాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలపైనే ఇందుప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లి కానీ చెల్లె కానీ అక్కలు కానీ అందరు కూడా ఉంటారు కదా. మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎస్పీ ఆఫీస్లో సార్కి కూడా నేను మన ఎస్పీ సార్కి కూడా కలిసి ఒకటే, సార్ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు మరి నేను ఒకటే చెప్తున్నా, మీడియా అన్నలు ఉన్నారు ఇది అందరు ముందులో ఒకటే చెప్తున్నా, ఈ షబ్బీర్ అలీ గారి కుటుంబాలకి మరి వాళ్ళ ఇంట్లో పదవులు చాలా వరకు వచ్చినాయి. మరి మీకు కూడా పదవులు ఇదే రకంగా వచ్చినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకండి మీకు ఆడోళ్ళ మీద ఊకే ప్రతి దానికి కూడా ఏడవడం ఎందుకు? అంటే ఒక మహిళ పాలిటిక్స్లోకి వచ్చి సోషల్ సర్వీస్ చేయడము, యాక్టివ్గా ఉండడం తప్ప